హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఫ్రెండ్స్. టుడే మనం డిస్కస్ చేయబోయే విషయము ఇంజన్ లూబ్రికేషన్. చూడండి, ప్రతి ఇంజన్ ఆయిల్ కంపెనీస్ చాలా రకాలుగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఇక్కడ 20W50 కనబడుతుంది, 20W40 కనబడుతుంది. బాష్, క్యాస్ట్రాల్, సర్వో, అలాగే కంపెనీస్ తమదంటూ ఓన్ బ్రాండ్తో కూడా రంగంలోకి దిగుతాయి. లైక్ యమహా అనేది యమహా ల్యూబ్ అని, హీరో అనేది హీరో ల్యూబ్రికేషన్స్ అని, హీరో ఇంజన్ ఆయిల్ అని, టీవీఎస్ అనేది తన బ్రాండ్తో ఉంటుంది. ఇక్కడ మినరల్, మల్టీ మినరల్, సింథటిక్, సెమీ సింథటిక్, ఫుల్లీ సింథటిక్ ఇలా కంపెనీస్ ఉంటాయి. ఇందులో వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ ఉంటాయి, లోకల్ బ్రాండ్స్ ఉంటాయి. మీరు కనీసం వాటి మీద తమదైన శైలిలో తమ కంపెనీస్ ఇచ్చే యూజర్ మాన్యువల్ తోటి టైఅప్ అయి ఉండే లూబ్రికేషన్ క్వాలిటీ అనేదే వాడాలి. అండ్ మనం ఎప్పుడు కూడా క్వాంటిటీని మించి ఇంజన్లో వేయకూడదు. లైక్ మనకి ఇంజన్ ఆయిల్ ఎంత వాడాలి అనేది ఇంజన్ పైన రాసి ఉంటుంది, లేదంటే మాన్యువల్ బుక్లో రాసి ఉంటుంది. లైక్ 800 ml అని ఉంటే 800 ml వాడండి. 1000 ml అని ఉంటే 1 లీటర్ వాడండి. 900 ml అని రాసి ఉంటే 900 ml రాసింది కాబట్టి 900 ml వాడండి. మనం ఏదో 1 లీటర్ బాటిల్ తీసుకొచ్చాం కదా, 900 ml అని రాసింది, 1 లీటర్ అందులో వేసేయండి అని మాత్రం మెకానిక్ కూడా చెప్పొద్దు. ఎందుకంటే కంపెనీ ఇచ్చిన యూజర్ మాన్యువల్లో ఎంతనైతే క్వాంటిటీ ఉంటుందో అంతనైతే క్వాంటిటీనే మనం వేయాలి. 100 to 125cc బండ్ల వరకు మనం మినరల్, మల్టీ మినరల్ కూడా వాడచ్చు. ఇక్కడ లో బడ్జెట్లో మల్టీ మినరల్ దొరుకుతుంది అని అది వేయొచ్చా వేయకూడదా? అండ్ ఇంజన్ ఆయిల్ గ్రేడ్ అనేది మనకి యూజర్ మాన్యువల్లో ఏదైతే అతను ఇస్తాడో, అదే కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందో, ఏదైతే ఇంజన్ ఆయిల్ వాడమంటుందో అదే ఇంజన్ ఆయిల్ని మీరు వాడండి. అఫ్కోర్స్ 20W40 ఇచ్చాడని 20W50 వేయొద్దు, అలాగే 10W30 ఇచ్చాడని చెప్పేసి 20W40 కూడా వేయొద్దు. అలా ఎప్పుడు చేయకండి, ఎందుకంటే అది మీ ఇంజన్ లైఫ్ని చాలా తక్కువ చేస్తుంది. ఇంజన్ లైఫ్ చాలా బాగుండాలి అనుకుంటే మీరు యూజర్ మాన్యువల్ ఏదైతే మెన్షన్ చేయబడి ఉంటుందో అదే ఇంజన్ ఆయిల్ని మీరు వాడడానికి ట్రై చేయండి. అండ్ గ్రేడ్ ఎలా మీరు డిస్కస్ చేస్తారు అంటే మినరల్, మల్టీ మినరల్, సింథటిక్, ఫుల్లీ సింథటిక్, సెమీ సింథటిక్ ఇలా ఉంటుంది. మీరు కావాలంటే సింథటిక్, ఫుల్లీ సింథటిక్ కూడా వేయచ్చు, అది కాస్ట్లీ ఉంటుంది. మీరు ఇందులోనే వేరే కలర్ ఉన్న బాక్సెస్ ఉంటాయి మీకు, అందులో వాడు మెన్షన్ చేస్తాడు ఫుల్లీ సింథటిక్ అని. ఇవి కాకుండా మోటుల్ ఉంది, బాష్ కాకుండా మీకు వాల్వలైన్ కూడా ఉంది, క్యాస్ట్రాల్ కాకుండా మీకు యమహా ల్యూబ్ కూడా ఉంది, సర్వో కాకుండా ఇందులో కూడా ఈ బ్రాండ్స్లో కూడా ఫుల్లీ సింథటిక్ మోడల్స్ ఉన్నాయి. మీరు చూస్ చేసుకునేటప్పుడు మీ పరిస్థితిని బట్టి చూస్ చేసుకోండి. ఇంజన్ ఆయిల్ గ్రేడ్ అనేది అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. మీరు అక్కడి దానికంటే ఎక్కువ సింథటిక్వి ఇటువంటివి వాడాలనుకుంటే కూడా వాడచ్చు. దానివల్ల కూడా ఇంజన్ లైఫ్ అనేది మంచి ఉంటుంది, ఇంకొంచెం మంచిగా ఉంటుంది. ఇంజన్ ఆయిల్ అనేది ప్రాపర్ టైంలో మీరు చేంజ్ చేయండి. 2000 to 2500 ఎనఫ్, లేదంటే 3 monthsకి ఒకసారి కంపల్సరీ. 3 months అయితే కంపల్సరీ మార్చండి. లేదు మీరు 1 monthలోనే 2000 నుంచి 2500 కిలోమీటర్స్ తిరిగారు అంటే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేయండి. ఇంజన్ ఆయిల్ మీకు 200 నుంచి 1000 పైన వరకు కూడా దొరుకుతాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంటుంది, నేషనల్ బ్రాండ్ కూడా ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ చూస్ చేసుకున్న కంపెనీని లైఫ్ టైం వాడడానికి ట్రై చేయండి. దీనివల్ల మీ ఇంజన్ లైఫ్ అనేది ఇంకా ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. ఇటువంటి మరిన్ని టాపిక్స్ కోసం, డేటా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ రీచ్ ఉంటే నేను మరింత ఎక్కువ వీడియోలు దానికి ట్రై చేస్తాను.